తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. మండే ఎండలతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండలకు తోడు వడగాల్పులు కూడా వీస్తుండటంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. తెలంగాణలో రానున్న వారం రోజుల పాటు వడగాల్పుల తీవ్రత పెరుగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. అధిక ఉష్ణోగ్రతలకు తోడు పొడి వాతావరణం, దక్షిణ, నైరుతి దిశల నుంచి గాలుల ప్రభావం వల్ల వడగాల్పుల తీవ్రత పెరుగుతుందని తెలిపింది. ముఖ్యంగా 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లోని పలుచోట్ల ఈ నెల 6వ తేదీ వరకు తీవ్ర వడగాల్పులకు అవకాశం ఉందని చెప్పింది. ఈ మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ నెల 6 వరకు తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉన్నప్పటికీ అక్కడక్కడ తేలికపాటి వానలు కూడా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. తెలంగాణ వ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 46.2 డిగ్రీలుగా నమోదైనట్లు వాతావరణ శాఖ పేర్కొంది. రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రత నల్గొండ జిల్లా గూడాపూర్లో 46.6 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ములుగు జిల్లా మంగపేట, కొత్తగూడెం జిల్లా భద్రాచలం, సూర్యాపేట జిల్లా నగాల, నల్గొండ జిల్లా చండూరులో 46.5, నల్గొండ జిల్లా తిమ్మాపూర్, ఖమ్మం జిల్లా వైరా, ఖానాపూర్, జగిత్యాల జిల్లా వెల్గటూర్, పెద్దపల్లి జిల్లా ముత్తారంలలో 46.4, మహబూబాబాద్ జిల్లా కొమ్ముల వంచలో 46.3, జగిత్యాల జిల్లా జైనాలో 46.2, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 46.2, అల్లిపూర్ 46.1, కొత్తగట్టు 46, కోల్వాయి 46, వీనవంక 46, వెల్గటూరు 45.9, తేల్దేవరపల్లె 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.